నేను ప్రతి దాని విషయంలో దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. So I want to say that our God is so good. నేనేమని చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నానంటే మన దేవుడు చాలా మంచి దేవుడిగా ఉన్నాడు ఆయన. Sometimes we good and sometimes we are bad. మనం కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో మనం మంచిగా ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో మనం చెడుగా కూడా ఉండవచ్చు. Sometimes when we are preaching we say God is good, so people say all the time. మనం కొన్నిసార్లు ఏమని బోధిస్తూ ఉంటామంటే దేవుడు మంచివాడు, దేవుడు ప్రతి వేళలో కూడా మంచివాడిగా ఉన్నటువంటి దేవుడిని బోధిస్తూ ఉంటాం. But I can't say I am good all the time. You can't say I am good all the time. కానీ నేనేమంటున్నానంటే మనము మన జీవితంలో నేను ప్రతిసారి మంచిగా ఉన్నానని మనం చెప్పలేము, మన గురించి మనం సాక్ష్యం ఇచ్చుకోలేమండి. Sometimes we are very good and sometimes we are very bad. మనము కొన్నిసార్లు మంచిగా ఉంటాము, మనం కొన్నిసార్లు చాలా చెడ్డగా కూడా ఉంటాము. So but our God is unchanging and is good all the times. కానీ నేనేమంటున్నానంటే మన దేవుడు మాత్రము ఆయన ప్రతి దినము ప్రతి నిమిషము కూడా ఆయన మార్పు లేనటువంటి దేవుడిగా ఉన్నాడు ఆయన. Today me and you are here because of God is good. ఈ దినాన నీవు నేను ఇక్కడ కూడుకొని ఉన్నాము అంటే అది కేవలము దేవుడు మంచివాడైనందువలన నీవు నేను ఇక్కడ కూడుకొని ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Please give attention to us. Don't watch that side. మీరు అక్షర చూడండి, ఇచ్చే చూడండి, మీరు మమ్మల్ని మీరు గమనించాలా. ఒకవేళ మీరు వాక్యం వినలేకపోతే నేను వాక్యాన్ని ఆపేస్తాను. To preach, to deliver God's word, we work very hard. మేము ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మేము దేవుని సేవకులుగా ఎప్పుడు వాక్యాన్ని బోధించడానికి మేము వచ్చినా కూడా మేము ఎక్కడికి దేవుని వాక్యాన్ని బోధించడానికి మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి చాలా ప్రయాసపడతాము, చాలా కష్టపడతాము. చాలా విషయాలు మాకు మేము నేర్చుకొని మీకు బోధించేటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తూ ఉంటాం. Sometimes we read a lot of books and Bible, and sometimes we pray, and sometimes we think. Sometimes we don't care about sleeping and anything, food. Just we want to get good message for you. మనం చాలాసార్లు అనేకమైనటువంటి పుస్తకాలు మనం తిరిగేస్తూ ఉంటాం. మేము చాలాసార్లు నిద్రించడానికి కూడా ఇష్టపడము, మేము చాలాసార్లు భోజనం చేయడానికి కూడా ఇష్టపడము. ఎందుకంటే దేవుని సేవకులుగా దైవజనులుగా మీకు ప్రత్యేకమైనటువంటి శ్రేష్టమైన ఆహారాన్ని అందజేయడం మా యొక్క లక్ష్యమై ఉంటుంది, మా యొక్క లక్ష్యమై ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. If you listen, you will really bless. మీరు ఏమంటున్నానంటే మీరు నిజంగా వాక్యాన్ని వినేటువంటి వారైతే మీరు నిజంగా ఆశీర్వదించబడినటువంటి వారు. The word of God will come and touch you. మీరు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వింటూ ఉంటారో ఆయన వాక్యము నుండి ఆయన మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని దర్శించేటువంటి దేవుడు ఆయన. He will transform your life forever and ever. మీ జీవితాన్ని ఆయన రూపాంతరం చెందిస్తూ ఉంటాడు. ఆయన ప్రతి విషయము కూడా దానికి ఒక మంచి మార్పును దేవుడు తీసుకొని వస్తూ ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. I don't want to give my introduction. నేను నా గురించి నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, కానీ My name is Amos James. నా పేరు ఆమోస్ జేమ్స్ అండి. And my heart is Telugu, my word is Hindi. నా హృదయం తెలుగు, నేను మాట్లాడేటువంటి భాష మాత్రం హిందీ. I belong to Telugu family. నేను తెలుగు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని, But I can't speak Telugu. కానీ నేను తెలుగులో మాట్లాడలేను. But I can speak broken, not much. నేను కొంత మాత్రమే నేను తెలుగు మాట్లాడగలను. But I love Telugu because it's my grandfather's language. నేను తెలుగు ఎందుకు ఇష్టపడతానంటే ఇది మా తాతగారి భాష ఇది. I love to listen Telugu songs. నేను తెలుగు పాటలు వినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటాను. And I'm learning Telugu. In days to come, I will speak Telugu. రానున్నటువంటి దినాలలో నేను తెలుగు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను, మాట్లాడతాను కూడా, ఎందుకంటే నేను తెలుగు భాష నేర్చుకుంటూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. So we give glory to God for everything. కాబట్టి ప్రతి విషయాన్ని బట్టి దేవునికి మహిమ మనం చెల్లించేటువంటి వారుగా ఉండాలి. Today I got 3 points. నేను ఇది నాకు 3 పాయింట్లు మీకు తెలియజేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. First is hindsight, backside. మొదటిది మన వెనక ఉన్నటువంటి స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. हिंदी में बोलते हैं कि पीछे दृष्टि. Okay. So hindsight. మన వెనక ఉన్నటువంటి స్థితిని మనం గుర్తు చేసుకోవాలి. So most of the time people say don't look backside. చాలాసార్లు మనుషులు ఏమని మాట్లాడుతూ ఉంటారంటే మీ వెనక్కి మీరు తిరిగి చూసుకోకండి అని అంటారు. Even in the Bible says don't look backside. అంత మాత్రమే కాకుండా బైబిల్లో కూడా తెలియజేయబడినటువంటి మాట ఏంటంటే
దయచేసి మీరు వెనక్కి తిరిగి చూడకండి అని సెలవిస్తుంది. Even the Lord's wife, she looked back and she became a pillar of a soul pillar. అంత మాత్రమే కాకుండా లోతు యొక్క భార్య వెనక్కి తిరిగి చూడడం వల్ల తాను ఉప్పు స్తంభం అయిపోయి నిలిచిపోయింది. So many people say, don't look back. కాబట్టి చాలా మంది ఏమంటారంటే దయచేసి మీరు వెనక్కి తిరిగి చూడకండి అని అంటారు. Don't think of all the things which happened in your past life. మీ గత జీవితంలో జరిగినటువంటి విషయాలను మీరు దయచేసి స్మరణకు తెచ్చుకోవద్దని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. Today we are not going to look like Lord's wife. నేను ఈ దినాన్ని మీకు జ్ఞాపకం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దినాన్ని మనము లోతు భార్య వలె వెనక్కి తిరిగి చూసేటువంటి వాళ్ళంగా ఉండకూడదండి. We are going to look back in a different way. మనం ఈ దినాన్న వెనక్కి తిరిగి దేన్ని చూడాలని మీకు జ్ఞాపకం చేసేటువంటి విధానం నేను ప్రయత్నం చేస్తాను. Jesus made a man and said, follow me. దేవుడు ఒక మనిషిని చూసి అన్నాడు, ఇదిగో నువ్వు నన్ను వెంబడించు అని చెప్పాడు. He said, first let me go to house and give them farewell, then come back and join you. ఆ యవనస్తుడు ఏమని చెప్పాడు యేసు ప్రభుత్వం అంటే, నేను ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి విందులు ఇచ్చి నేను తిరిగి వచ్చి నీతో నేను వెంబడిస్తానని చెప్పాడు యేసు ప్రభుత్వం. Other man says, my father is dead, I will go bury and come back and I join to you. ఇంకొక వ్యక్తి ఏమని చెప్పాడంటే, ఇదిగో నా ఇంట్లో ఒకడు చనిపోయాడు, నేను వాడిని పాతి పెట్టి నేను తిరిగి వచ్చి నేను వెంబడిస్తానని అన్నాడు. You follow me. ప్రభు ఏమని చెప్పాడు తనతో అంటే, చచ్చిన వారిని సమాధి చేసుకుంటారు కానీ నీవు సజీవుడైనటువంటి దేవుని వెంబడించమని అన్నాడు. We have to move forward always. నేనేమంటానంటే మనం ప్రతిసారి కూడా ముందుకు చూసేటువంటి వారముగా ఉండాలి. What your situation it may be. మనకు ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా, Any situation. ఏ పరిస్థితి అయినప్పటికీ, Any problems. ఎలాంటి సమస్య అయినా, Any difficulties. ఎలాంటి విషాదకరమైనటువంటి బాధకరమైనటువంటి సందర్భాలు కలిగినప్పటికీ కూడా We have to make ourselves, we have to move forward. మనల్ని మనముగా సిద్ధపరచుకుంటూ మనల్ని మనముగా ముందుకు చూసేటువంటి వారముగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. If you decide today, ఒకవేళ నిన్ను నిర్ణయించుకున్నట్లయితే definitely God will help you to move forward. నేను ముందుకు మాత్రమే చూస్తాను, వెనక్కి చూడడానికి కనుక నీవు నిర్ణయించుకున్నట్లయితే ఈ దినం నుండి దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. One day Jesus got into boat and said to disciples, let's cross over. ఆయన ఒకనొక రోజు ఆయన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆయన పడవలోనికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభువు శిష్యులను చూసి అంటారు, ఇదిగో మనం ఈ సముద్రాన్ని దాటుతామని చదివిస్తూ ఉన్నాడు. Storm came, wind came, many things happened on the way. వారు సముద్రంలో పడవ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పెను తుఫాను, అక్కడ చెలరేగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. But they have crossed over. కానీ వారు వెనక్కి తిరిగి చూడలేదండి, వారు ముందుకు సాగిపోయారు. హల్లెలూయా. I believe 2020 was very sorrowful in your life. నేనేమో నమ్ముతూ ఉన్నానంటే 2020 సంవత్సరము మీ జీవితంలో విషాదకరమైనటువంటి జీవితంగా మీ జీవితాలు ఉండవచ్చు. Maybe situation was not very good with you. మీ పరిస్థితి అన్ని కూడా సరిగ్గా లేకుండా ఉండవచ్చు పోయిన సంవత్సరంలో. Maybe you struggle a lot in the sickness and finance in many areas. అనారోగ్య పరిస్థితులు మీ కుటుంబంలో రావచ్చు. మీకు ధనరూపిగా అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ అనేటువంటిది మీ జీవితంలో వచ్చి ఉండవచ్చు. But you have crossed over and you entered into 2021 because God was in your boat. కానీ నేనేమంటున్నానంటే అంత భయంకరమైనటువంటి సంవత్సరం నుండి దేవుడు మనల్ని ఇంకొక నూతన సంవత్సరంలోనికి నడిపించాడు. హల్లెలూయా. All the world is feared because say now corona came, we don't know what other sickness will come again in 2021. 2020 సంవత్సరం అంతా కూడా కరోనా చేత ప్రతి దేశము ప్రపంచం అంతా కూడా భయభావనలకు గురైనప్పుడు దేవుడు నిన్ను నన్ను కాపాడినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ప్రపంచం చెప్పినటువంటి విషయం ఏంటంటే 2020 సంవత్సరంలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం వెళ్ళాం కదా, 2021 సంవత్సరంలో ఇంకా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోబోతామో అని అన్నారు. But if Jesus is in your boat, కానీ నేనేమంటానంటే యేసు నీ పడవలో ఉన్నట్లయితే, if Jesus is in your family, ఒకవేళ యేసు ప్రభువు వారు నీ కుటుంబంలో ఉన్నట్లయితే, if Jesus is controlling your life, యేసు ప్రభువు వారు నీ జీవితానికి అధికారిగా ఉన్నట్లయితే, if you trust Jesus with all your heart, నీవు యేసు ప్రభువుని కనుక నీ మనస్ఫూర్తిగా నీవు ఆయనను నమ్ముకున్నట్లయితే, you don't need to fear about any sickness or any problems. They're going to come into
2021. నేనేమంటానంటే ఎలాంటి ఆరోగ్య సమస్యను బట్టి కానీ, ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ ని బట్టి కానీ, ఎలాంటి విపత్తు కలిగినటువంటి ఆ పరిస్థితులను బట్టి కానీ నీవు దయచేసి భయపడవద్దని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. See, many people died in this world. చూడండి, ఈ పోయిన సంవత్సరంలో ఈ ప్రపంచంలో చాలా మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. Now, a lot of money, good health, knowledge, everything, but they are no more. మనకంటే జ్ఞానులు, మనకంటే ధనికులు, మనకంటే పరిశుద్ధులు, మనకంటే గొప్పవారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ We are living here. మనము మాత్రము ఇంకా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. We are here because of God's grace. మనం ఈ దినాన్ని ఇక్కడ ఎందుకున్నామనంటే కేవలము దేవుని కృప వలన మాత్రమే ఈ దినాన్ని మనం ఇక్కడ ఇంకా బ్రతుకుతూ ఉన్నాం. Not because we are strong. మనము బలవంతులు కాదండి. Not because we have a lot of knowledge. ఎందుకు మనం ఇంకా జీవిస్తూ ఉన్నామంటే మనం బలవంతులమో లేదంటే మనం జ్ఞానులమో కాదు. Not because we are wise people. మనము చాలా తెలివిగలిగినటువంటి వారము కాదు. Only because of God's grace. కానీ ఎలా మనం ఇంకా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నామంటే దేవుని కృప వలన, దేవుని కృప నిన్ను వెంటాడుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. Let's look back. Look back. నేనేమంటానంటే ఒకసారి మన గత సంవత్సరాన్ని, మన గత జీవితాన్ని ఒకసారి మనం చూడాలనేటువంటి ఆశ కలిగి నేను ఉంటూ ఉన్నాను. I don't know about you, but I'm coming from Hindu background. నేను మీ గత జీవితంలో మీరు ఎక్కడి నుండి ఎలా మీరు యేసు ప్రభువుని అంగీకరించారో నాకు తెలియదు, కానీ నేనైతే హైందవ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తిని. In the epistle, in the Ephesians, Bible says, ఎఫెసీయులకు రాసిన పత్రికలో బైబిల్ అంటుంది, chapter 2. రెండవ In chapter 2, రెండవ అధ్యాయము, the Bible says, we were Gentiles. మనము దేవుని యొక్క కుమారులమై ఉన్నామండి. We were without Christ. మనము క్రీస్తుతో కూడా ఉన్నటువంటి వారు. We were strangers from the covenant of promise. మనము నిత్య నిబంధన కలిగినటువంటి జనాంగమని సంకల్పిస్తూ ఉంది. Having no hope. మనకు ఎలాంటి నిరీక్షణ లేకపోయినప్పటికీ నిరీక్షణ కలిగించినటువంటి దేవుడు మనకు ఉన్నాడని సెలవిస్తూ ఉంది. Without God in this world. మనకు నిరీక్షణ కలిగినటువంటి దేవుని కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. Where we are going, we do not know. మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదండి. Just we are worshiping, anything comes before us. మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం దేవుని మాత్రము ఆరాధించడం మనం ఆపట్లేదు. హల్లెలూయా. No guarantee was for our life. మన జీవితాలకు ఎలాంటి గ్యారెంటీ, ఎలాంటి ఖచ్చితము మనకు లేదు. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాము. This was our past situation. మన గత జీవితం ఏంటి అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వచ్చామో దానికి ఒక నిరీక్షణను ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. But now in Christ you are God's children. నేను ఇప్పుడు ఏమంటానంటే మీరు కూర్చున్నటువంటి వారు మీరు క్రీస్తుకు కుమారులు, కుమార్తెలై ఉన్నారు. హల్లెలూయా. You have living hope. మనము నిరీక్షణ లేకుండా జీవించేటువంటి వాళ్ళము ఈ లోకంలో లేము. You are God's own children. మనము దేవుని యొక్క కుమారులమై ఉన్నాము. You are belongs to God. మనము దేవునికి సంబంధించినటువంటి ప్రజలము. You are very precious in the sight of God. దేవుని యొక్క దృష్టిలో మనము చాలా ప్రత్యేకమైనటువంటి వారమండి. God says by your name you are mine. దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తూ అంటాడు, ఇదిగో నేను నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవుడు. Maybe you are very poor. నీవు ఆ పేదవాడిగా ఉన్నప్పటికీ కూడా, Less educated. నీవు జ్ఞానం లేకుండా ఉన్నప్పటికీ కూడా, You don't know how to speak. నీకు మాట్లాడడం తెలియకపోయినప్పటికీ కూడా, Nobody regards you or nobody respects you. నిన్ను ఎవరు గౌరవించకపోయినప్పటికీ కూడా, God says, my daughter, I love you so much. కానీ దేవుడు ఏమో చదివిస్తూ ఉన్నాడంటే నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని చెబుతూ ఉన్నాడు. My son, I love you so much. నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నానని You చెబుతూ are so ఉన్నాడు. precious to me. నీవు నాకు చాలా ప్రత్యేకమైనటువంటి వాడని చదివిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Coming to you and listening your prayers. ఆయన ఏమంటున్నాడంటే దేవుడు నీ దగ్గరికి వచ్చి నీవు చేసేటువంటి ప్రార్థనను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. As he said to Jacob, is holding your right hand and saying, do not fear, I am with you. ఆయన యాకోబుతో సెలవించినటువంటి మాట ఏంటంటే ఇదిగో నీవు దయచేసి భయపడకు, నేను నీతో కూడా ఉన్నటువంటి దేవుడను. When you go through the waters, strong sun, whatever situation, I am with you to protect you. నీ జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తూ ఉన్నప్పటికీ కూడా
దేవుడు చేయబోతున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇదిగో నేను మీతో కూడా ఉన్నటువంటి వాడను. హల్లెలూయా. When we look back, situations were not good. మనం ఒకవేళ మన గత జీవితాన్ని చూసినట్లయితే పరిస్థితులు ఏవి కూడా బాగోలేకపోవచ్చు. But we should not look like Lot's wife. కానీ నేనేమంటానంటే, లోతు భార్య చూసినట్టుగా మనం వెనక్కి తిరిగి చూడకూడదండి. We look back and say we are hopeless, but now we are in Christ. మనం వెనక్కి తిరిగి చెప్పవలసినటువంటి సమయం చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, ఇదిగో మేము మునుపు నిరీక్షణ లేనటువంటి వారము, మునుపు మేము ప్రేమ లేనటువంటి వారము, కానీ ఇప్పుడు మాత్రము క్రీస్తుని బట్టి మేము నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నామని చెప్పాలి. Look back and see situations were not very good, but thank God He protected me and today I am living. నీవు వెనక్కి నీ పాత జీవితాన్ని చూసి, నీ పాత సంవత్సరాన్ని చూసి నువ్వు చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నాకు గతించినటువంటి సంవత్సరంలో నా జీవితంలో ఏమీ బాగోలేకపోయినప్పటికీ కూడా 2021వ సంవత్సరంలో దేవుడు నన్ను ఒక అద్భుతమైనటువంటి విధానంలో దీవించబోతున్నాడని చెప్పాలి. Don't let your past hinder you. నేనేమంటున్నానంటే, నీ గతించినటువంటి జీవితము, నీ గతించినటువంటి సంవత్సరాలు అవి నీ మీద అధికారం చేసేటువంటివిగా ఉండకూడదు. Oh, I have this bad habit and I have that and this and that. It should not hinder your future. నేనేమంటున్నానంటే, ఇదిగో నా గత సంవత్సరంలో నేను త్రాగుబోతును, నేను తిరుగుబోతును, నాకు ఈ వ్యసనం ఉండేటువంటిది అనేటువంటి సంకోచితమైనటువంటి భావంలో నేను ఉండకూడదు. I had this loss, I had that loss, this happened, that happened. He made me, that person made me. Don't think all this. Just forget everything and look forward. నీ గతించినటువంటి సంవత్సరంలో నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారిని చూసి నీవు ఆలోచన చేయవద్దని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిన్ను బాధించేటువంటి వారు నీకు ఈ సంవత్సరం దూరం అవ్వబోతూ ఉన్నారు. If you remember, you know, we call Abraham's shortcut, that is called Hagar. Okay. So, you know, Hagar, she became pregnant with Abraham. మనం ఒకవేళ హాగరు జీవితాన్ని చూసినట్లయితే, హాగరు అబ్రహాముతో కలిసి ఉన్నటువంటిది. She was not behaving nicely with Abraham's wife. హాగరు శారాతో ఏమాత్రం కూడా మంచిగా ప్రవర్తించేటువంటిది కాదు. So, you know, Abraham's wife very hardly dealt with Hagar. శారా ఎప్పుడైనా కూడా హాగరుతో చాలా రూఢిగా, చాలా వికటముగా ఆమె ప్రవర్తిస్తూ ఉండేది. So Hagar left home and she ran away from home. కాబట్టి హాగరు ఏం చేసిందంటే, హాగరు అబ్రహాము యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి ఆయన తన కుటుంబాన్ని నుండి తన దూరంగా పారిపోవడానికి ఇష్టపడింది. There is a child in her belly, in his stomach. తను ఇంట్లో నుండి వెళ్తూ ఉన్నప్పుడు తను కుమారుని గర్భాన్ని దాల్చి ఆమె గర్భంతో ఉన్నటువంటి స్త్రీ తన ఇంట్లో నుండి వెళ్తూ ఉన్నది. So much worry about our future. హాగరు కూడా తన భవిష్యత్తును బట్టి ఎంతో విభ్రాంతి పొందినటువంటి స్త్రీ ఆమె. Where should go? Who will accept me? Where should I go? Where should I live? She was worrying about her future. నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఇప్పుడు ఏం చేయాలి అనేటువంటి విభ్రాంతి హాగరు జీవితంలో ఉన్నటువంటిది. God made her and said, "You go back to your master's home." కానీ దేవుడు ఎప్పుడైతే తిరిగి మళ్ళా హాగరును దర్శించాడో, దేవుడు హాగరుతో చెప్తూ ఉన్నాడు, హాగరు, ఇప్పుడు నీవు తిరిగి మళ్ళా నీ దాసుడు, నీ యజమాని ఇంటికి నీవు తిరిగి వెళ్ళాలని సెలవిచ్చాడు. Go back. నీవు తిరిగి వెళ్ళాలని అన్నాడు. Don't cry. నీవు వెళ్ళవద్దని I'm సెలవిచ్చాడు. going to bless your child. నేను నీ కుమారుని దీవించబోతూ ఉన్నాను. I'm making a great nation. ఆయన తన నుండి నేను గొప్ప జనాంగమును నేను రూపించబోతూ ఉన్నాను అన్నాడు. And all the world will be against him and he will be against all. నేను నీ కుమారుని ఎలా దీవించబోతూ ఉన్నానంటే, లోకము తనకు వేరుగా ఉన్నప్పటికీ కూడా నీ కుమారుడు లోకానికి వేరుగా నేను దీవించబోతూ ఉన్నాను He అన్నాడు. will live among his brothers. ఆయన తన సహోదరులతో కలిసి జీవించబోతూ ఉన్నాడు. Very happily she went back. తను చాలా సంతోషంతో తిరిగి మళ్ళీ తన యజమాని ఇంటికి వెళ్ళింది. And after that she bore son. తర్వాత తన కుమారుడిని కలిగింది. Then God told Sarah told Abraham, and even God told Abraham, tell her, send her away from house. దేవుడు అబ్రహాముతో సెలవిచ్చినటువంటిది ఏంటంటే, నీవు హాగరును ఇంటి నుండి బయటికి పంపించమని సెలవిచ్చాడు. Abraham sent her with the water and something food or something water. అబ్రహాము హాగరుని ఇంటి నుండి బయటికి పంపించినప్పుడు తనకు కొంత బహుమానం ఇచ్చి ఆయన పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. After some time that water is over.
కొద్ది సమయం తర్వాత, కొద్ది దినాల తర్వాత అబ్రహాం పంపించినటువంటి నీరు అయిపోయింది అక్కడ. And her son need water. తన కొడుకు మాత్రము దప్పిక వేస్తూ ఉంది. He was ఏడుస్తూ ఉన్నాడు. crying and crying for water. తను ఏడుస్తూ ఉన్నాడు. హాగరు కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు నీళ్ళ కొరకు. She kept him under tree and she went away and crying. తను మాత్రము తన కుమారుని ఒక చెట్టు కింద ఉంచి తన చెట్టు నుండి కొంచెం దూరంగా వెళ్ళి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. And she went away, because she don't want to see her death. ఎందుకు తను తన కుమారుని చెట్టు కింద విడిచిపెట్టి తన కుమారుడికి దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంది అంటే తన కుమారుడు నీళ్ళ చెంత చనిపోవడము తను చూడడానికి ఇష్టపడలేదు కనుక. Like that we are crying. మనం కూడా హాగరు వలె ఏడుస్తూ ఉన్నాము. God promised to her that I will bless your child. దేవుడు ఆ దినాన హాగరుకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడనంటే నేను నీ కుమారుని దీవించబోతూ ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. But she forgot about that God's promise. ఆ వాగ్దానాన్ని హాగరు మర్చిపోయింది. She crying now. ఆ వాగ్దానాన్ని మర్చిపోయి తను My ఏడుస్తూ son ఉంది. will die. అయ్యో నా కుమారుడు చనిపోతూ ఉన్నాడని ఏడుస్తూ ఉంది. My son will die. నా కుమారుడు చనిపోతూ ఉన్నాడని I ఏడుస్తూ can't ఉంది. see her his death. నేను వాడు చనిపోవడం నన్ను చూడడానికి ఇష్టపడలేదని ఏడుస్తూ ఉంది. God has promised us with so many promises. దేవుడు హాగరుకి చాలా వాగ్దానాలు చేశాడు. God has promised us with so many promises. దేవుడు మనకు కూడా హాగరు వలె అనేకమైనటువంటి వాగ్దానాలు మన ఎడల కూడా దేవుడు చేశాడు. Today we are crying because we forgot our promises God made with us. ఈ దినాన ఎందుకు మనము ఏడుస్తూ ఉన్నామంటే దేవుడి యొక్క వాగ్దానాన్ని మనం మర్చిపోయాం కనుక మన జీవితంలో మనం ఏడుస్తూ ఉన్నాం. She could have remembered, that day God made me and promised me that He will bless my child. So my son is not going to die in the water, but he will be there. God will provide something. He will be living. హాగరు కనుక దేవుడి యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు నా కుమారుని దీవిస్తానని వాగ్దానం చేసినటువంటి వాడు కనుక ఇదిగో దేవుడు నా కుమారుని దీవిస్తాననేటువంటి వాగ్దానాన్ని మర్చిపోకుండా ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రభువా నీవు నా కుమారుని దీవిస్తావని అడిగినటువంటి విషయం వేరండి. కానీ హాగరు ఆ దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయి దేవుడు చేసినటువంటి మాటను మర్చిపెట్టి తన మాటను విడిచిపెట్టి హాగరు ఏడవడం ప్రారంభిస్తూ ఉంది. ఏమని ఏడవడం ప్రారంభిస్తుందంటే అయ్యో ప్రభువా నీవు వాగ్దానం చేశావు కానీ ఇక్కడ నా కుమారుడు చనిపోబోతూ ఉన్నాడు. నీవు వాగ్దానం చేశావు కానీ ఇక్కడ నా కుమారుడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని ఏడుస్తా ఉంది తను. So when we go to look back, we have to remember God's promises He made with us. కాబట్టి మీరు ఎప్పుడైనా మీ గత జీవితాన్ని మీరు చూస్తున్నట్లయితే మీ గత సంవత్సరాన్ని మీరు చూస్తున్నట్లయితే దేవుడు మీకు ఏమి వాగ్దానం చేశాడో మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. In 1993 I accepted Jesus and I got a word, Psalms 50 and 15. Psalms 50 and 15. That is కీర్తనల గ్రంథము 50 అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి call me జ్ఞాపకం in the day చేసుకుందాం. of trouble. Bible says, call me in the day of trouble and I will help you. 50 and 15. Yeah. 15. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనాన్ని నేను 1913వ సంవత్సరంలో ప్రభువుని అంగీకరించాను. ఆ సంవత్సరంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దాసులారా, మన లేఖన భాగాలను ఒకసారి కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 50వ వచనాన్ని 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ తను చేసినటువంటి వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుకో, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమ పరచుదువు. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేవుడు నాకు 1993వ సంవత్సరంలో చేసినటువంటి వాగ్దానం. Anytime when I go through hard time, I remember this word. నేను ఎప్పుడైనా కూడా కష్టకాలం గుండా నేను ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఈ వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. Something is not good with me. I go to God and I remember this word. నేను నా జీవితంలో ఏదైనా కూడా సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు, ఏ పరిస్థితి కూడా మంచిగా లేకుండా వెళుతూ ఉన్నప్పుడు నేను ప్రతిసారి ఈ వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. I go to God and I cry, God, it's your promise, it's not man's promise. నేను దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఏమని మొరపెడతానంటే ప్రభువా ఈ వాగ్దానము నీవు నాకు అనుగ్రహించినటువంటిది, ఇది నీవు నీ సేవకునికి ఇచ్చినటువంటిది. ప్రభువా ఈ వాగ్దానము మనుషులు నాతో చేసినటువంటిది కాదు, కానీ నీవే నాతో చేశావని నేను మా దేవుడి దగ్గర మొరపెడుతూ ఉంటాను. God, this is your promise and you will never fail in your promises.
నేనేమని ప్రార్థన చేస్తానంటే, ప్రభువా ఈ వాగ్దానం నీది నాయన, వాగ్దానం చేసినటువంటి వాడు, మాట ఇచ్చినటువంటి వాడు నీవు, కాబట్టి మాట తప్పేటువంటి దేవుడు కాదని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. Man may fail, but Lord, you are the God. You can't fail. So Lord, Bible says, you have promised me that call me in the day of trouble and I will answer you. I will help you and you will glorify me. మనుషులు ఈ లోకంలో విఫలమవచ్చు, మనుషులు ఈ లోకంలో వారు ప్రయోజనం లేకుండా ఓడిపోవచ్చు, కానీ దేవుడు మాత్రము ఓడిపోయేటువంటి దేవుడు కాదు ఆయన. So Hagar was crying because she forgot God's promise. Hagar was crying because she forgot God's promise. హాగరు ఎందుకు ఏడుస్తూ ఉంది అని అంటే, హాగరు దేవుని యొక్క వాగ్దానాన్ని మర్చిపోయింది కనుక. So my brothers and sisters, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, situation may be anything. నీ పరిస్థితులు ఏమైనా ఉండవచ్చు. You may go through hard time. You may go through winds and waves and storms and many things. నీ జీవితంలో అనేకమైనటువంటి అలజడులు, నీ జీవితంలో అనేకమైనటువంటి ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉండవచ్చు, కానీ But remember that God who protected in 2020, He will protect you in 2021 too. నేనేమని వాగ్దానం చేస్తూ ఉన్నానంటే, 2020 సంవత్సరంలో నిన్ను కాపాడినటువంటి దేవుడు 2021 సంవత్సరంలో కూడా అదే కాపుదల దేవునికి అనుగ్రహించును గాక. God is same yesterday, today and forever. అందుకే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు ఆయన. Sometimes we praise God too much, we worship the Lord too much, we pray hours together, and sometimes we don't do that. మనం చాలా సార్లు దేవుణ్ణి ఎక్కువ సమయం ఆరాధిస్తూ ఉండవచ్చు, మనం చాలా సార్లు దేవుణ్ణి ఎక్కువ సమయం ఆరాధనలో మనం గడుపుతూ ఉండవచ్చు, కానీ కొన్నిసార్లు మనం దేవుణ్ణి ఆరాధించలేకుండా కూడా మనం ఉంటూ ఉన్నాం. But God loves you with unconditional love. కానీ నేనేమంటున్నానంటే, దేవుడు నిన్ను వ్యవధులు లేనటువంటి, అవధులు లేనటువంటి ప్రేమ చేత ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. Sometimes we up and down, but God, His love is always same to us. మన జీవితంలో మనము చాలా ఆటుపోట్లు మనం ఎదురు చూస్తూ ఉండవచ్చు, కానీ దేవుని ప్రేమ మాత్రము అది ఎప్పుడు మర్చిపోయినటువంటిది, అది ఎప్పుడు కూడా మన జీవితాలను విడిచిపోయేటువంటిది కాదని నేను ప్రభువుకి విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను. After coming to Christ, I struggle a lot because my family they left me, rejected me, no one to help me, only God. I learned to go to God and ask. I learned to trust the Lord. I learned to pray. I learned to receive from the Lord. నేను నా జీవితంలో నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత నేను ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల చెంత మొరపెట్టడం నేను ప్రారంభం చేశాను. నా ప్రతి పరిస్థితిలో నేను ప్రభుని వేడుకోవడం ప్రారంభించాను. I made myself humble before God. That's why my life is very simple. ఎందుకు నా జీవితం ఇంత సాధారణంగా ఉంది అని అంటే, నేను నా జీవితాన్ని ప్రభు పాదముల చెంత ప్రతి దినము నేను తగ్గించుకుంటూ ఉన్నాను I కనుక. have nothing to show. నేను నాకు నేనుగా చూపించుకోవడానికి నాలో ఏమీ I లేదండి. have nothing to boast. నాలో ఏది కూడా వ్యక్తపరచుకోవడానికి నాలో ఏమీ లేదు. I don't make myself hero. నన్ను నేను ఏదో గణపరచుకోవడానికి నేను ఇష్టపడట్లేదు. Hallelujah. Hallelujah. I want to make my God, my Jesus hero everywhere. నేను ఎప్పుడైనా కూడా నా దేవుణ్ణి నేను హీరోగా చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. నా దేవుణ్ణి నేను గణపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా. Let us give glory to God every time. Trust God every time. In any situation, you know our God will never make you fail. నేనేమంటానంటే, మీ జీవితాలలో కూడా ప్రతి సమయమందు ఆయనను మహిమపరిచేటువంటి విధంగా మీరు ఉండండి. దేవుడు మీ జీవితాలను గణపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. My second point is insight. నా రెండో విషయం ఏంటంటే, లోపల అంతర్గతాన్ని కూడా మనం చూడాలి. We have to check ourselves. మనల్ని మనముగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి. Are we really in faith? మనం నిజంగా విశ్వాసములో ఉన్నామా? Are we really walking according to God's will? మనం నిజంగా దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నటువంటి వారంగా మనం ఉన్నామా? Is our relationship is very good with God? మనము దేవుడితో కలిగి ఉన్నటువంటి సంబంధము అది నిజంగా శ్రేష్టమైనటువంటిదిగా, అది నిజమైనటువంటిదిగా ఉంటూ ఉందా? Are we living a new life? మనం నిజంగా ఒక క్రొత్త జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా లేదా Is అనేటువంటి our విషయాన్ని God, ఆలోచించాలి. our Father, our Master is happy when He look upon our life? ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు, ఆయన మనకు సేవకుడిగా ఉన్నాడు, ఆయన మనకు స్నేహితుడిగా ఉన్నాడు. If everything
right with our God. ఒకవేళ మన జీవితంలో ప్రతిదీ కూడా మన దేవుడితో సరిగ్గా లేకపోయినట్లయితే Let us make relation good with our God. నేనేమంటానంటే దయచేసి ప్రభుతో మీకున్నటువంటి సంబంధాన్ని తిరిగి మరలా మీరు సరి చేసుకునేటువంటి Let us ప్రయత్నాన్ని మీరు చేయాలి. 2021 let us walk with the Lord. 2021వ సంవత్సరంలో మనము దేవుడితో కలిసి నడిచేటువంటి స్థితిలోనికి రావాలని నేను కోరుకుంటూ If ఉన్నాను. we walk with the Lord, you know all the blessings will follow us. నేనేమంటానంటే ఒకవేళ నీ జీవితంలో ప్రభువుతో పాటుగా నడిచేటువంటి స్థితిలోనికి కనుక నీవు వచ్చినట్లయితే బైబిల్లో చెప్పబడినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదము అది నిన్ను వెంబడించేటువంటిదిగా ఉంటూ ఉంది. హల్లెలూయా, Let us read. హల్లెలూయా. Let us read Isaiah 46 and verse 4. యెషయా గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 46 Yes, sir. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, నేను చేసి ఉన్నాను, చంట పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. Sometimes when we are angry, you say, "Oh, God is with me, that's why I'm fine." మనం చాలాసార్లు మనగా ఏమైనా తలస్తూ ఉంటామనంటే దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను చాలా బాగున్నానని అనుకుంటాను. I'm strong now, I'm young now, that's why God is with me, or I'm strong, that's why I'm okay. నేను చాలా బలవంతుని, నేను చాలా యవనస్తుని కనుక దేవుడు నాతో ఉన్నాడు, అందుని బట్టి నాకు ఏం కాదని మనం అనుకుంటాం. Because I'm praying Lord and worshiping the Lord, that's why God is with me. మనం చాలాసార్లు తలంచేటువంటి విషయం ఏంటంటే నేను చాలా చాలా ఎక్కువ సమయం నా జీవితంలో నేను ప్రార్థనలు గడుపుతూ ఉన్నాను, అందుకే నేను బాగున్నానని అనుకుంటాను. But when we become old, you're not praying like before, you're not reading Bible like before, you're not serving the Lord, you're not preaching the Lord. You may think now, maybe God is not with me, that's why I'm going through so many physical problems. మనము కొన్ని దినాల తర్వాత ఇప్పుడు చేసినటువంటి ఆరాధన, ఇప్పుడు చేసినటువంటి ప్రార్థన, ఇప్పుడు గడిపినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కొద్ది దినాల తర్వాత మనం గడపలేకపోవచ్చు. అప్పుడు మనం అనుకునేటువంటి విషయం ఏంటంటే అప్పుడు నేను బాగా గడిపాను కాబట్టి దేవుడు నన్ను కాపాడాడు, అప్పుడు నేను బాగున్నాను కాబట్టి దేవునికి సన్నిహితంగా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను రక్షిస్తూ వచ్చాడని అనుకుంటాను. Hallelujah. But God's love is unconditional and He will be with you till you are end of this world. కానీ నేను మీకు ప్రభు పేరట ఒక నిరీక్షణను మీకు అందజేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆ నిరీక్షణ ఏంటంటే నీ ముదిమి వచ్చే వరకు ఆయన నిన్ను ఎత్తుకునేటువంటి దేవుడు. గట్టిగా చెప్పండి కూడా దేవుడు మహిమపడతాను. గట్టిగా చెప్పండి కూడా దేవుడు మహిమపడతాను. But we have to live like a new creation. మనము క్రొత్త జీవితాన్ని, క్రొత్త స్వభావాన్ని కలిగి జీవించేటువంటి మనుషుల వలె మనం ఉండాలండి. You know, if you read Gospel St. John chapter 1, you find a man, Nathaniel. మనం ఒకవేళ యోహాను సువార్తను మనం చదివినట్లయితే అక్కడ ఒక వ్యక్తిని మనం కనుగొంటాం. ఆయన పేరు నతానియేలు. Philip took him to Jesus. ఫిలిప్పు నతానియేలుని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. While the Nathaniel was just going towards Jesus, Jesus said, "Look, that the really Israelite, in him there is no deceit." యేసు ప్రభు వారు నతానియేలుని చూసి చెప్పినటువంటి మాట ఏంటంటే ఈయన నిజంగా ఇశ్రాయేలు కుమారుడు అని సెలవిచ్చాడు, ఈయన నిజంగా దేవుడి కుమారుడు అని సెలవిచ్చాడు. In his heart there is no deceit, there is. యేసు ప్రభు నతానియేలుని చూసి చెప్పినటువంటి మాట ఏంటంటే ఈయనలో ఏ మాత్రము పాపము లేదని సెలవిచ్చాడు. So God looks our heart. కాబట్టి దేవుడు మన హృదయాన్ని చూసేటువంటి వాడు. So let us look inside. కాబట్టి నేనేమంటానంటే మన గత జీవితాన్ని మనం చూడాలి, అంత మాత్రమే కాకుండా మన అంతర్గత జీవితాన్ని కూడా మనము దయచేసి పరిశీలన చేసుకోవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. Doesn't matter how you looks like, మీరు ఎలా ఉంటున్నారో, మీరు ఎలా బ్రతుకుతూ ఉన్నారో నేను అడగట్లేదు, కానీ what you eat, where you live, or how you wear, but you have to make your heart clean and holy. మీరు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటున్నారు, మీరు ఎలాంటి భోజనం భోజిస్తూ ఉన్నారు, మీరు ఎలా ప్రతిదినము గడుపుతూ ఉన్నారో నేను అడగట్లేదు, కానీ ప్రతి దినము మిమ్మల్ని మీరుగా పరిశుద్ధపరుచుకుంటూ ఉండాలి. Our inner man must be holy, clean. మన అంతఃపురుషుడు ప్రతి దినము కూడా ఆయన పరిశుద్ధపరచబడుతూ ఉండాలి. హల్లెలూయా. And then only God will dwell in us. అప్పుడు మాత్రమే దేవుడు మనలో నివసించేటువంటి వాడు. And His Spirit will dwell in us. తన ఆత్మ అప్పుడు మాత్రమే మనలో ఉండేటువంటిది. And He will
ఎప్పుడైతే దేవుడు మనలో నివసిస్తాడో ఆయన మనల్ని ఫలభరితులుగా ఆయన దీవించేటువంటి దేవుడు. He హల్లెలూయా. will give us grace to live victorious life. ఆయన మనకు ఆ విజయవంతమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. Holy Spirit will help you to trust the Lord in every situation. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో కూడా దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆధారపడేటువంటి జీవితాన్ని ఆయన మనకు కలిగిస్తూ ఉంటాడు. Holy Spirit will help you to pray, worship and help you to walk according to God's will. నీవు నిజంగా దేవుడిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయపడేటువంటి వ్యక్తిగా ఉంటాడు. Let's read one more verse. Isaiah chapter 43 and verse 19. ఒకసారి మన యెషయా గ్రంథము 43వ అధ్యాయము 43:19. 19వ వచనం మనం చదువుకుందాం. What is it? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని నాలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. It is God's promise. ఇది దేవుని వాగ్దానం మన జీవితాలు. Say, behold, I will do a new thing. అందుకే ఆయన అంటాడు మొదటి భాగంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియ నీ జీవితంలో చేయబోతూ ఉన్నానని అంటున్నాడు. హల్లెలూయా. Now it shall spring forth. ఇప్పుడే అది మొలుస్తున్నదని మీరు ఆలోచింపరా అని సెలవిస్తూ ఉన్నాడు. God is the one who makes way even in the desert, even in the sea, wherever there is no way. God is well able to make the way for us. ఈ ప్రపంచంలో దేవుడు ఒక్కడే ఆయన అరణ్యంలో త్రోవను కలుగజేసేటువంటి వాడు. ఆయన ఎడారిలో నదులను ప్రవహింపజేయగలిగినటువంటి దేవుడు. చెప్పబడిన దేవుడు మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. In 2021, anytime when problem comes, don't run immediately to any man. నేనేమంటానంటే ఈ 2021వ సంవత్సరంలో ఏదైనా సమస్య మీ జీవితంలో వచ్చినట్లయితే దయచేసి మీరు మనుషుల దగ్గరికి పరిగెత్తకండి. God's promise, He will do new things in your life. ఎందుకో తెలుసా? దేవుడు ఇంకో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన చేసేటువంటి వాగ్దానం ఏంటంటే, నేను మీ జీవితంలో, నేను ఈ సంఘములో నూతన క్రియలు జరిగించబోతూ ఉన్నాను. God is well able to do new things in your life. దేవుడు మీ జీవితంలో ఆశ్చర్య కార్యములు ఆయన తలపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. God is mightier to make way for you. ఆయన అద్భుతకరుడు గనుక, ఆయన ఆశ్చర్యకరుడు గనుక మీ జీవితంలో ఎండినటువంటి మీ బ్రతుకులలో ఆయన త్రోవను సరళం చేసి నదులను ప్రవహింపచేయబోతూ ఉన్నాడు. When enemies surrounded Jehoshaphat king, ఒకసారి మనము జెహోషాపాతును గనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, and he did not trust his armies and other things. యెహోషాపాతు తనకున్నటువంటి సైన్యమును బట్టి కానీ రథమును బట్టి కానీ ఆయన నమ్మకం ఉంచలేదండి. He just seek the Lord. ఆయనకున్నటువంటి రథముల నుండి, ఆయనకున్నటువంటి సైన్యము నుండి కూడా ఆయన దేవుణ్ణి ఆశ్రయించడానికి He made ఇష్టపడ్డాడు. announcement all over the country to fast and seek the Lord. యెహోషాపాతు చేసినటువంటి ఒక ప్రకటన ఏంటంటే, దేశంలో ఇదిగో దేశ ప్రజలారా మీరందరూ కూడా దయచేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని అడిగాడు ఆయన. So we have to fast, we have to pray, we have to trust the Lord, we have to wait on the Lord. కాబట్టి నేనేమంటానంటే, మనము యేసులో నిరీక్షణ కలిగి యేసు మీద ఆధారపడుతూ యేసు మీద ఆనుకుని మన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ ఉన్నాను. God will never make you be ashamed or fail. అందుకే ఆయన ఏమంటాడంటే, నేను మిమ్మల్ని సిగ్గుపరిచేటువంటి దేవుడను కాను. హల్లెలూయా, హల్లెలూయా. Whoever trusts in Him, they shall be renewed, their strength will be renewed. అందుకే బైబిల్లో అంటాడు, క్రీస్తునందున్నటువంటి వారికి నూతన బలము కలగబోతూ ఉంది. హల్లెలూయా. The same God is with us who promised Abraham, walk in my presence and be perfect. అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి దేవుడే నీతో కూడా వాగ్దానం చేస్తూ I ఉన్నాడు. will make your name great and I will bless you. దేవుడు నీ నామాన్ని గొప్ప చేయబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఘనముగా హెచ్చించబోతూ ఉన్నాడు. In the Bible there are so many promises there. Fear not, don't be afraid, I am with you, I will bless you, I will hold your hands,
great things in your life. There are so many promises. బైబిల్లో చాలా వాగ్దానాలు దేవుడు మన కోసం చేశాడండి. దాంట్లో కొన్ని వాగ్దానాలు ఏంటంటే భయపడకు, నేను నిన్ను గొప్ప జనంగా చేయబోతూ ఉన్నాను అన్నాడు. భయపడకు, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నానని వాగ్దానం చేశాడు ఆయన. So God is true. God is a mightier, and He will never make you fail. కాబట్టి నేనేమని చదివిస్తూ ఉన్నానంటే దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఆయన నిన్ను సిగ్గు పడనీయడు. హల్లెలూయా. Within 5 minutes we want to just finish it. నేను ఒక 2 నిమిషాలకు ఇష్టపడుతూ ఉన్నాను. Third point is foresight. నా మూడో విషయం ఏంటంటే భవిష్యత్తు విషయాన్ని గురించినటువంటి దృష్టి కూడా మీరు కలిగి జీవించాలని కోరుకుంటూ We ఉన్నాను. are so much worrying about our children, our family, our future. భవిష్యత్తు గురించినటువంటి చింత, భవిష్యత్తు గురించినటువంటి దుఃఖము ఏంటి అంటే, అయ్యో నా పిల్లలు ఎలా దీవించబడతారు, నా పరిస్థితి ఎలా దీవించబడుతుంది, నా కుటుంబం ఎలా ఆశీర్వదించబడాలి, నేను ఇంకా ఎలా అభివృద్ధిలోకి రావాలనేటువంటి బాధ మనలో వెంటాడుతూ ఉంటుంది. But if you read 2 Kings and chapter 10 and verse 30, we not going to read. ఒకవేళ మనం 2వ రాజులకు రాసిన గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే అక్కడ అర్థమవుతుంది. God says to King Jehu, అక్కడ జెహూ రాజు అయినటువంటి రాజుకు దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. because you have done well in your kingdom. జెహూతో అంటాడు, జెహూ నీవు నీ పరిపాలన కాలమున నీవు సరి అయినటువంటి పరిపాలన జరిగించావు కనుక I will bless your children. ఇదిగో నేను నీ పిల్లలను దీవించబోతున్నాను. I will bless your family. నేను నీ కుటుంబాన్ని I దీవించబోతున్నాను. will bless you. నేను నిన్ను దీవించబోతున్నాను. Nothing, no good things will lack in your house. ఇక నుండి ఎలాంటి దుష్కార్యము కూడా నీ కుటుంబంలో ఉండదని సెలవిచ్చాడు. And in the book of Joel, యోబేలు గ్రంథంలో ఆయన అంటాడు, chapter 2 and verse 25, 2వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు ఆయన, God says, I am the God of restoration. నేను మీకు విశ్రాంతిని కలుగజేసేటువంటి దేవుడని సెలవిస్తూ ఉన్నాడు. Whatever things locust has eaten. ఒకసారి మనము అదే యోబేలు గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుదామా? మీరు ఫలపాలు తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసురు పురుగులను, చీడ పురుగులను అన్న మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా అనుగ్రహించబోతూ ఉన్నాను. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. Whatever, because of Satan, because of situation, whatever loss you had this year, last year. నేనేమంటున్నానంటే పోయిన సంవత్సరం నీకు ఎలాంటి నష్టము కలిగినా, నీ కుటుంబంలో నష్టము కలిగినా, నీకు పరువు నష్టము కలిగినా, నీ పొలంలో నష్టము కలిగిన, నీ పిల్లల జీవితంలో నష్టము కలిగిన కూడా ఈ సంవత్సరంలో దేవుడు ప్రతి నష్టమునకు బదులుగా మేలును నీకు అనుగ్రహించును గాక. దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దానిని గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. So God says, so I will restore to you the years that the thieving locust has eaten. అందుకే దేవుడు అంటున్నాడు యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో, ఏదైతే నీవు గతించిన సంవత్సరంలో కోల్పోయావో దానిని నేను తిరిగి మరలా నీకు ఇవ్వబోతూ ఉన్నాను. నేను నీకు తిరిగి మరలా సమృద్ధిగా ఇవ్వబోతూ ఉన్నాను అన్నాడు. ఎందుకనంటే నీవు నమ్మకముగా ఉన్నావు కనుక, నీ తప్పిదాలను బట్టి, సాతాను గలిబిలిని బట్టి, అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా, అది ఎలాంటి నష్టమైనప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ నష్టాన్ని అంతటిని కూడా ఈ 2021 సంవత్సరంలో దాన్ని నేను మేలుతో తృప్తి మరచబోతూ ఉన్నాను. ఆయన మనల్ని ప్రేమించేటువంటి తండ్రి. ఎందుకంటే మనం చేసినటువంటి పాపములను బట్టి మనం అనేకమైనటువంటి విషయాలు కోల్పోయాము. దేవుడు మనల్ని ఎక్కడైతే ఉంచాలనుకున్నారో మనం అక్కడ దాకా వెళ్ళలేకపోతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. whatever you have done mistake, whatever you lost by your mistake,
mine and God, I'm going to fill, I'm going to give it to you. అందుకే నేనేమంటున్నానంటే నీ ద్వారా జరగబడినటువంటి ప్రతి తప్పును బట్టి ప్రభు పాదముల చెంత, అయ్యా నేను పలానా విషయంలో తప్పు చేశానని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీ ఒప్పుకున్నటువంటి ప్రతి ఒప్పుకోలును బట్టి దేవుడు నీకు తిరిగి మరలా మేలును అనుగ్రహించబోతూ ఉన్నాడు. Maybe when you are new Christian, you are praying hours together. ఒకవేళ నువ్వు తక్కువ సమయంలో అంటే క్రొత్తగా నువ్వు ప్రభులోనికి వచ్చినప్పుడు నీవు చాలా సమయం ప్రభులో గడిపావేమో, But now you are not doing. గడిపావేమో, But now you are not doing. కానీ ఇప్పుడు నువ్వు You చేయలేకపోతున్నావేమో. are not worshiping like before. నీవు ముందు క్రైస్తవునిగా చేయబడినప్పుడు దేవుని ఆరాధించినటువంటి విధంగా ఇప్పుడు You are ఆరాధించలేకపోతున్నావు. not zealful like before. నీవు మునుపు ఉన్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఇప్పుడు జీవించలేకపోతున్నావు. God want to restore to you the prayer life. అందుకే నేను అంటున్నాను, దేవుడు నీకు తిరిగి మరల ప్రార్థన జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. In marriage there is no love. Love is dry up. In wife and husband there is no love. Love is dry. Finish. ఆ వివాహమైన తర్వాత భార్య భర్తల మధ్యలో ప్రేమ అనేటువంటిది ఉండదండి. After marriage there is love sometime 1 year, 2 year after, but after that dry. Finish. వివాహమైన తర్వాత ప్రేమ అనేది 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే ఉండేటువంటిది అది. If you lost your love in between you and your husband, నేనేమంటున్నానంటే నీ వైవాహిక జీవితంలో నీవు ప్రేమను కోల్పోయినట్లయితే, no respect, నీకు గౌరవం లేకపోయినట్లయితే, no respect in for each other, ఒకరిని ఒకరు గౌరవించుకునేటువంటి స్థితిలో మీరు లేకుండా ఉన్నట్లయితే, don't like each other now, ఒకవేళ మీకు ఒకరంటే ఒకరు గిట్టకుండా ఉన్నట్లయితే, because Satan has taken away all the love from you. ఎందుకంటే సాతానుడు ప్రతి ప్రేమను కూడా మీలో నుండి దొంగిలించాడు. No peace in your family. మీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉన్నట్లయితే, Your children are not going according to you. మీ పిల్లలు మీరు అనుకున్నటువంటి విధంగా వారు దీవించబడలేకపోతూ ఉన్నట్లయితే, You are trying Lord but nothing happening. మీరు చాలా విషయాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఏది కూడా మీకు అనుకూలంగా లేకుండా ఉంటూ ఉందేమో. God says, దేవుడు అంటున్నాడు, I will be with you. నేను నీతో ఉన్నటువంటి దేవుడు, I will restore the love. నేను నీకు తిరిగి మరలా ఇదిగో నువ్వు నష్టపోయినటువంటి ప్రతి దాన్ని నీకు తిరిగి మరలా ఇవ్వబోతూ ఉన్నానంట. I will restore everything you lost. నువ్వు ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టముగా నీవు ఎంచుకున్నావో ప్రతి దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. Let us close eyes. Close eyes. Close కళ్ళు eyes. మూసి కళ్ళు మూసుకుందామా? Let us close eyes. కళ్ళు మూసి కళ్ళు మూసుకుందాం. I want to pray for you. Hallelujah. నేను మీకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. Just meditate. ఒక నిమిషం మనల్ని మనముగా ఆయనకు సమర్పించుకుందాం. Look back that you are nothing. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాంట్లో మొదటిది నీ గత జీవితాన్ని నీవు దయచేసి ఒకసారి జ్ఞాపకం చేసుకో. But thank God, now you are something in Christ. నీ గత జీవితాన్ని నీవు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు నీకు ఉన్నటువంటి ప్రస్తుత జీవితాన్ని బట్టి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Check your heart and walk with the Lord. మూడవది నేను అంటున్నాను, నీ అంతర్గత జీవితాన్ని కూడా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని Look ప్రభువుతో forward. ఎలా నువ్వు నడుస్తూ ఉన్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. Look forward that God is going to restore everything. నీకు దూర దృష్టి కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావా? I bless this year 2021 will be a year of blessing. నేను ఈ 2021 సంవత్సరాన్ని నేను దీవిస్తూ ఉన్నాను. Will be gracious year. ఇదిగో ఇది కృప కలిగినటువంటి సంవత్సరముగా ఉండును గాక. It will bring prosperity in your life. నీ జీవితంలో దీవెన వెంబడి దీవెన నీకు కలుగును గాక. God will make your work success. నీ ప్రతి పని కూడా దేవుడు దీవించును గాక. And your children will be blessed. నీ పిల్లలు దీవించబడదురు గాక. You will get everything whatever you are trusting God. నీవేదైతే ప్రభువునందు కావాలని కోరుకుంటూ ఉన్నావో అది నీవు ఈ సంవత్సరం పొందుకుందువు గాక. Because God says, I will hold your right hand and I say to you that I am with you. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను నీ కుడి హస్తాన్ని పట్టుకొని నేనే నిన్ను నడిపించేటువంటి దేవుడను, నేనే నిన్ను దీవించేటువంటి దేవుడని సెలవిస్తూ ఉన్నాడు ఆయన. Close eyes and pray to God. తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? Say, Lord, I have done many mistakes. ప్రభువా, నేను చాలా తప్పుదాలు చేశానయ్యా. I check my heart right now. అయ్యా, నేను ఇదిగో ఇప్పుడు నా అంతర్గత జీవితాన్ని నేను చూసుకుంటూ ఉన్నా. I confess for all the wrongdoings. అయ్యా, నేను చేసినటువంటి ప్రతి పాపమును బట్టి ప్రతి తప్పును బట్టి ప్రభువా ఇదిగో నేను ఇప్పుడు అయ్యా నీకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. Lord, in new year I want to walk new life. అయ్యా, ఇదిగో ఈ సంవత్సరము క్రొత్త సంవత్సరము క్రొత్త నడవడిక నా జీవితంలో కలుగును గాక ప్రభువా. I want to live like a new creation. అయ్యా, నేను క్రొత్త సృష్టి వలె క్రొత్త జీవితాన్ని కలిగి జీవించుదును గాక. I want to pray more. అయ్యా, నేను ఈ సంవత్సరంలో ఇంకా అధికముగా ఇంకా దాని ప్రభావ ఉన్నతంగా నేను ప్రార్థనలో ఉందును గాక. I want to read the Bible. అయ్యా, నేను ఇంకా అధికముగా నీ లేఖన భాగంలో నేను ఎదుగుదును గాక. In everything I want to trust in you, Lord. అయ్యా, నేనైతే నీ దగ్గర నమ్మిక ఉంచుతూ ఉన్నాను. For everything, Lord, I look unto you. ప్రభువా, నేను ప్రతి పరిస్థితిని
వైపునకు చూస్తూ ఉన్నాను Lord, నాయన. I'm waiting on you, Lord. అయ్యా నేను నీకు మాత్రమే ప్రార్థిస్తూ ఉన్నాను. God, help me, Lord. ప్రభువా నాకు సహాయం చేయి నాయన. Oh, hallelujah. ప్రభువా నాకు సహాయం చేయి. Pray. Personally, you pray. మిమ్మల్ని మీరుగా దయచేసి ప్రార్థిస్తాను. Submit your life, your family నీ to God. జీవితాన్ని నీవు దేవునికి సమర్పిస్తావా? నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని దేవునికి సమర్పిస్తావా? ప్రభువా ఎదిగో నా జీవితంలో నేను నీ వైపునకు చూస్తూ ఉన్నాను. నా అంతర్గత జీవితాన్ని నేను చూస్తూ ఉన్నాను. అయ్యా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం